జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఆలయ సేవకులు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో త్రినేత్ర ఐ కేర్ మరియు శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి, మెడికవర్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి 7 వారాలు పాటు దీక్షలు చేసిన వారికి కోరిన కోర్కెలు తీరుతాయన్నారు. ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలసిన ఆలయం వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి 15 తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాధవాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, డాక్టర్ ఎంఎస్ఎల్ రాజు, హిమజ, మంగమ్మ, లక్ష్మమ్మ, జీవన జ్యోతి, గవర లక్ష్మి, నాగమణి, రమ, కళ, భావనామ్మ, కుమారి, టి రాము, ప్రభావతి, సి దుర్గా, నాగరత్నం, ఎస్ లక్ష్మి, సంతోష్, బంగారు నాయుడు మరియు ఆలయ సేవకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఇది 3వసారి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గతంలో నిర్వహించినటువంటి క్యాంప్స్తో కలిపి ఈ రోజు వరకు ఇప్పటికీ దగ్గరగా సుమారు 700 మందికి పైగా ఓపీ చూడడం నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు నుంచి 60 నుంచి 70 సర్జరీల వరకు విజయనగరం తరలించడం, వాళ్ళకి సురక్షితంగా కంటి ఆపరేషన్లు చేసి మళ్ళీ ఇక్కడ పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించి వాళ్ళందరినీ సురక్షితంగా ఇక్కడికి చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ఇక్కడ ఒకరోజు మనం దొడ్డిరమణ గారితో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి ఇది చైన్ లింక్లో ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మరిన్ని కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా నెల 29, 30 కార్యక్రమాల్లో మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే మిగిలిపోయిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఖచ్చితంగా వచ్చి చేయించుకోండి. లేజర్ ఆపరేషన్ అంటే కుట్టు కోత లేకుండా ఫ్యాకో మెథడ్లో విజయనగరం తీసుకెళ్ళి కంటి ఆపరేషన్, శుక్లాల నిర్ధారణ ఆపరేషన్ జరిపించి మళ్ళీ ఇక్కడే చేర్చడం జరుగుతుంది. కాబట్టి వాంబే కాలనీ కాకుండా పరిసర ప్రాంత ప్రజలు, మాకు జిల్లాతో తారతమ్యం లేదు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుంటారని సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నామండి. ఓం నమో శ్రీనివాసాయ. ఈ గాజువాకలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం ఉత్తర ద్వారాన్ని స్వయంభూగా వెలిసిన కూర్మావతారంలో అవతరించిన స్వామి తులసవనంలో పుట్టి మరి స్వామి దగ్గర గొప్ప మిరాకిలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే స్వామిని మనస్ఫూర్తిగా 7 వారాలు మొక్కుకుంటూ ఉంటారో స్వామివారి తాలూకా ఆ మొక్కు వెంటనే తీరిపోవడం జరుగుతుంది. స్వామికి మరి 7 వారాలు వ్రతం చేసినట్టు వారికి ఆ మిరాకిల్ వెంటనే వారికి కనిపించడం జరుగుతుంది. అంతటి అద్భుతమైన మరి ఫలితాలు ఇస్తూ ఉంటున్నారు శ్రీమన్నారాయణుడు. మరి ఎప్పుడా ఎదురు చూస్తున్న తరుణం బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బుధవారం నాడు ఉదయం 8 గంటల నుంచి మరి సాయంకాలం మళ్ళీ రాత్రి స్వామి ఆలయానికి చేరే వరకు కూడా మరి ఉరుసుట్లు, గాజువాకలో పరిసర ప్రాంతాల్లో స్వామివారి భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఆలయ కమిటీ వారు. అలాగే 12, 13, 14 తారీఖు మరి ఈ తారీఖుల్లో మహావామం, శాంతి కళ్యాణం, అలాగే 101 పల్లాలతో ఈతపాలెం నుంచి అమ్మవార్లకి ఇద్దరికి కూడా మరి సారి కార్యక్రమం అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం ద్వారాగా మరి జ్యోతి గారు, ఈతపాలెం జ్యోతి గారు అమ్మవారికి అయ్యవారికి సారి ఊరేగింపు కార్యక్రమం కూడా మరి ఈరోజు స్వామి ముందు చెప్పడం జరిగింది. క్యాంప్ నిర్వహించడం ఫస్ట్ చూశారు, ఒక విడతెళ్ళారు, ఒక 100 మంది, 200 మంది, మళ్ళీ రెండోసారి వచ్చారు. అలాగే ఇంకా కంటిన్యూగా పేషెంట్లు పెరగడంతో ఇంకా నెలలో మొదటి వారంగా ప్రతి నెలని 2 వారాలు అంటే ఫస్ట్ వారం, లాస్ట్ వారం, ప్రతి ఫస్ట్ వారం, లాస్ట్ వారం వచ్చి ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ మెగా ఐ క్యాంప్ కూడా నిర్వహించడం అన్నది మరి మనం అనుకున్నది ఒక్కసారే పెడదాం అనుకున్నాం. కంటిన్యూగా కొనసాగుతుందంటే మరి ఎవరైతే పేషెంట్లు వస్తున్నారో కాదని అనకూడదు, అందరికీ చూడాలన్న మంచి మనసుతో మరి రాజుగారు వారి టీం డాక్టర్లు అందరికీ మెడికవర్ హాస్పిటల్ తరపు నుంచి మేము రావడం జరిగింది. ఇక్కడ బీపీ, షుగరు, ఈసీజీ ఫ్రీగా మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. వచ్చి ఇక్కడ పేషెంట్స్ అందరికి కూడా డయాబెటీస్ మెల్టస్కి బీపీ, షుగరు ఉన్న పేషెంట్లందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమన్నా ఇంకా అడ్వాన్స్గా ట్రీట్మెంట్ అనేది కావాలంటే హాస్పిటల్కి రమ్మని ఫ్రీగా
ఓపీ చూపించడం జరుగుతుందండి. ఐఎమ్ డాక్టర్ భాగ్యరాజ్ అండి, ఎంబీబీఎస్.